వెల్కమ్ టు ఎప్టోమైఎస్. నేను మీ గణేష్ సార్ని. నిజంగా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యూపీఎస్సీలో 18 గంటలు చదువుతారా అనేది చాలామంది విద్యార్థులకు ఉండే క్వశ్చన్. ప్రాక్టికల్గా మాట్లాడితే 18 గంటలు ఎవ్వరు చదవలేరు. కానీ ఎగ్జామ్ టైంలో కావచ్చు లేదా పీక్ అవర్స్లో కావచ్చు, మనకు తెలియకుండా మనము ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఎన్ని గంటలు చదువుతున్నామన్న సంగతి మనకు తెలియదు. అలా అని టైం ఇక్కడ ప్రామాణికం కాదు. మనము ఎన్ని గంటలు చదువుతున్నాము అనే అంశం కాకుండా మనం ఏం చదువుతున్నాము, విషయ జ్ఞానం మనకు ఎంత అర్థమవుతుంది, మనం ఎంత గుర్తుంచుకోగలుగుతున్నాం అనేది కాన్సెప్ట్. మీరు 5 నిమిషాలు చదివినా, 10 నిమిషాలు చదివినా, గంట చదివినా, 2 గంటలు చదివినా, 10 గంటలు చదివినా సరే, ఇక్కడ టైం అనేది ఫ్యాక్టర్ కాదు. కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ అ ఫ్యాక్టర్. మీరు చదివే అంశం మీకు అర్థమవుతుందా లేదా అనేది ఫ్యాక్టర్. అంతే తప్ప ఇన్ని గంటలు చదివారు, అన్ని గంటలు చదివారు అంటే మీరు నిజంగా కూర్చుని అన్ని గంటలు కూర్చొని ఉపయోగం లేనప్పుడు అన్ని గంటలు కూర్చొని వేస్ట్. టైం అనేది ఫ్యాక్టర్ కాదండి, సబ్జెక్ట్ అనేది ఫ్యాక్టర్ ఇక్కడ. సో మీరు టైంని ప్రామాణికంగా పెట్టుకోవద్దు.